క్రైస్తవులాడు ఈ దినమున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి న్యాయాధిపతులు 3వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతులు 3వ అధ్యాయము 30వ వచనం. అతని తర్వాత ఆనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో 600 మందిని మునికోల కర్రతో హతము చేసెను. అతడు ఇశ్రాయేలును రక్షించెను. దేవుడు వాక్యాన్ని దీవించునుగాక. ఈ షమ్గర్ గురించి మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఈ 3వ అధ్యాయం 30వ వచనంలో, మరలా 5వ అధ్యాయం 6వ వచనంలో మాత్రమే ఈయన ప్రస్తావన మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఈ షమ్గర్ అనే న్యాయాధిపతి శత్రువులను ఏ రీతిగా జయిస్తూ ఉన్నాడు అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆ కొద్ది వచనంలో భాగంలోనూ మాత్రమే ఆయన ప్రాముఖ్యత, ఆయన యొక్క యుద్ధము మనకి అక్కడ గమనించవచ్చు. యెహూదా గారు మరణించకుండా ఆయన బ్రతికి ఉన్నప్పుడే దేవుడు మరలా ఈ షమ్గర్ని న్యాయాధిపతిగా అక్కడ ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకి అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే 80 సంవత్సరంలో ఇశ్రాయేల్ దేశం నిమ్మలంగా ఉన్నప్పుడే ఆ సమయంలోనే మళ్ళీ ఈ షమ్గర్ గారు కూడా న్యాయాధిపతిగా ఉండినట్లు మనం చూస్తూ ఉన్నాం. యెహూదా గారు ఎప్పుడు చనిపోయాడు అనేది 4వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ ఇంకా ఆయన బ్రతికి ఉన్నప్పుడే ఇక్కడ షమ్గర్ యొక్క ప్రస్తావన జరుగుతూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఈయన చేస్తున్న యుద్ధము మనం గమనించినట్లయితే కేవలం ఆ ఒక్క వచనంలోనే ఆయన యొక్క ధైర్యాన్ని మనం చూడవచ్చు. దేవుడు నిజంగా ఇశ్రాయేలీల కొరకు ఒక ధైర్యవంతుణ్ణి ఆయన్ని ఏర్పరచుకొని ఆయన ద్వారా దేవుడు కార్యాన్ని జరిగిస్తూ ఇశ్రాయేలీలందరినీ రక్షించాడు అనేది మనం ఆ వచనంలో గమనించవచ్చు. అతను షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో 600 మందిని మునికోల కర్రతో హతము చేసెను అనేది మనం చూస్తూ ఉన్నాం. ఫిలిష్తీయులతోటి ఈయన యుద్ధం చేస్తున్నాడు. ఫిలిష్తీయులతో ఆయన ఒక్కడే పోరాడుతూ ఉన్నాడు అనేది మనం అక్కడ గమనించవచ్చు. ఆయన దగ్గర ఆయుధం ఉన్నది, ఒక్క ఆయుధమే, మునికోల కర్ర మాత్రమే. దానితోటే ఆయన ఎంతగా యుద్ధము చేస్తూ విజయాన్ని సాధించాడు, అంతమందిని ఆయన హతము చేశాడు. అక్కడే మనకు అర్థమవుతుంది ఆయన ఎంత ధైర్యవంతుడు, ఎంత యుద్ధశూరుడు అనేది మనం గమనించవచ్చు. దేవుని న్యాయాధిపతిగా ఉంటూ ఇశ్రాయేలుని రక్షించడానికి దేవుడు ఆ ఒక్క వ్యక్తి ద్వారా, ఒక్క ఆయుధము ద్వారా మాత్రమే, అది ఆయుధము కూడా కాదండి, ఈ మునికోలు కర్ర అనేది ఆ దినాలలో వ్యవసాయం చేస్తున్న పశువులను వాళ్ళు కంట్రోల్ చేయటానికి, ఆ పశువులని క్రమ పద్ధతిగా నడిపించడానికి నాగల మీద పొలంలో నడిపించేటప్పుడు ఈ మునికోలు కర్రని ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. ఆవుల్ని వాటి కొరకు ఈ మునికోలు కర్రని ఆ పశువుల కొరకు ఉపయోగించే ఒక కర్ర, అంతే. అలాంటి దానితోటి ఆయన 600 మందిని హతము చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది కూడా ఫిలిష్తీయులు. ఈ ఫిలిష్తీయులు సౌలు కాలంలో నిజంగా ఇశ్రాయేలు విషయంలో ఎన్నోసార్లు యుద్ధం చేసేవారు, శత్రువులుగా ఉంటూ ఉన్నారు. అస్సలు ఇశ్రాయేలీలకి ఫిలిష్తీయులకి అస్సలు పడదనమాట. చాలా వాళ్ళ విషయాలలో, యుద్ధం విషయంలో కానీ అనేక సందర్భాలలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల విషయంలో తిరగబడి ఎన్నోసార్లు యుద్ధానికి వాళ్ళు ముందుకు రావటం కానీ, సౌలు కాలంలో యుద్ధాలు జరగటం కానీ, వాళ్ళ యొక్క ఆ యుద్ధ సామాగ్రి కానీ అవన్నీ కూడా మనం చూడవచ్చు అనమాట. వాళ్ళు మంచి పెద్ద సైన్యం కలిగిన యుద్ధ వీరులుగా ఈ ఫిలిష్తీయులు ఉంటూ ఉన్నారు. అటువంటి వారితోటి ఆయన ధైర్యంగా అక్కడ ఎదుర్కొంటూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అలాంటి ఆ ఫిలిష్తీయులతోటి ఆ ఫిలిష్తీయులు కూడా ఇనుము పని చేసేవా దానిలో ఎక్కువ ప్రాముఖ్యత పొందిన వాళ్ళనమాట. ఇనుముతోటి అనేక వస్తువులు కానీ, అనేక ఆయుధాలు కానీ వీళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇనుముతోటి చేసుకొని ఎందుకంటే ఆ పనిలో వాళ్ళు ఎంతో ప్రాముఖ్యత పొందిన వాళ్ళు కాబట్టి, ప్రసిద్ధి చెందిన వాళ్ళు. అలాంటి వాళ్ళతో అంటే యుద్ధానికి వస్తున్న ఆ 6 మంది దగ్గర ఎన్నో ఆయుధాలు ఉంటాయి, ఎంతో బలమైన యుద్ధ సైన్యంతో వాళ్ళు వస్తున్నారు. కానీ ఆ ఒక్క వ్యక్తి మాత్రము అక్కడ ఆ మునుకోలు కర్రతోటి హతము చేయటానికి ఆయన ఎంత ధైర్యంతో పోరాడాడు అనేది మనం అక్కడ గమనించవచ్చు. బహుశా ఈయన పశువులని కాసుకుంటున్న పశువుల కాపరి, ఎందుకంటే ఆయన దగ్గర ఆ మునుకోల కర్ర మాత్రమే ఉంటూ ఉన్నది కాబట్టి ఆయన ఆ పని చేస్తూ ఉన్నాడేమో. ఆ సందర్భంలో ఈ ఫిలిష్తీయులందరూ కూడా ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు వాళ్ళు పూర్తిగా లోపలికి రాకముందే, వీళ్ళ దగ్గరికి రాకముందే
ఇక్కడ షమ్గరు పోరాడుతూ ఉన్నట్లుగా, వాళ్ళని హతము చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఒక్క వ్యక్తి 600 మందిని చంపేస్తున్నాడంటే ఎంతగా పోరాటం చేసి ఉన్నాడు. దేవుడు ఏర్పరచుకున్న న్యాయాధిపతిగా ఆయన దేవుడు తోడుగా ఉండి ఆ యుద్ధంలో నిజంగా షమ్గర్కి ఏ రీతిగా దేవుడు కూడా సహాయం చేశాడు. ఆ ఒక్క మునోటి ఆయన ఎంతగా పోరాడాడు అనేది మనము ఆ ఒక్క వచనంలో మనం గమనించవచ్చు. కాబట్టి షమ్గర్ ద్వారా మనకు ఉంటున్నది కొద్దిగా తెలిసిన ప్రస్తావన అయినప్పటికీ కూడా దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, మనం ఒంటరిగా ఉండి పోరాడుతున్నా అది న్యాయమైనది అయినప్పుడు, ఫిలిష్తీయులు లాంటి ఎన్నో ఆటంకాలు మనకి కలిగినా సరే వాళ్ళు పెద్ద సైన్యం 600 మందిని చంపేశారంటే ఇంకెంతమంది వచ్చి ఉన్నారు మనకి. అంతమందిని ఆ ఒక్క వ్యక్తి చంపేశాడు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అని ఎంత ధైర్యంగా పోరాడాడు అనేసి. ఆ ఒక్క కర్రతోటి, పశువులకు ఉపయోగించే కర్రతోటి, ఆయన దగ్గర మళ్ళా ఇనుముతో చేసిన ఏ పెద్ద ఆయుధం కూడా లేదు. అయినప్పటికీ కూడా ఆయన పోరాడి అక్కడ విజయంని సాధిస్తూ ఉన్నాడంటే ఇశ్రాయేల్ని రక్షించును అనేది మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఇశ్రాయేలీలందరూ కలిసి అక్కడ యుద్ధము చేయట్లేదు, వాళ్ళందరి పక్షాన ఈ ఒక్క వ్యక్తి మాత్రమే అక్కడ యుద్ధము చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో కూడా షమ్గర్ని ఏ రీతిగా అయితే దేవుడు ఏర్పరచుకొని ఆ ఇశ్రాయేల్ పక్షాన్ని నిలబెట్టి ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఉంటున్న ఆ కర్ర ద్వారా దేవుడు యుద్ధాన్ని జరిగించి గెలుపునిచ్చాడంటే మన జీవితంలో కూడా మనం ఒక్కలమైనప్పటికీ కూడా దేవుడు మన పక్షాన ఉన్నాడంటే ఎలాంటి పరిస్థితులైనా సరే, ఇటువంటి ఫిలిష్తీయులు ఎంతమందినైనా సరే మనం జయించగలుగుతాం. దానికి కారణం ముఖ్యంగా దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండాలి, దేవుడు మనకి తోడుగా ఉండాలి. షమ్గర్కి ఏ రీతిగా అయితే దేవుడు తోడుగా ఉన్నాడో ఆ రీతిగా మన విషయంలో కూడా దేవుడు తోడుగా ఉండాలి అనేది మనం చూడవచ్చు అనమాట. ఎందుకంటే ఆ ఫిలిష్తీయులు చూస్తేనే ఆ యుద్ధ సామాగ్రి, వాళ్ళ యొక్క పనితనము, వాళ్ళ దగ్గర అవన్నీ చూస్తేనే ఒక్కొక్కసారి మనకి భయం వేస్తూ ఉండొచ్చు. కానీ ఆయన ఎక్కడ కూడా భయపడినట్లుగా మనం గమనించు, ఎక్కడ భయపడడు. వాళ్ళతోటి పోరాటానికి ఆయన ఎక్కువగా సిద్ధపడినట్లుగా, ధైర్యంగా వాళ్ళందరినీ కూడా ఎదుర్కొన్నట్లుగా మనం గమనించవచ్చు. ఆయన భయపడిపోయి పారిపోయి ఉండుంటే ఈ దినమున ఆ ఒక్క వచనంలో కూడా ఆ ప్రాముఖ్యతను మనం చూసేవాళ్ళం కాదేమో, ఆ షమ్గర్ గురించి మనకు అసలు తెలిసేది కాదేమో. కాబట్టి ఆయన ఎంతగా పోరాడు, అందుకనే అక్కడ దేవుడు ఒక్క వచనంలో అయినా సరే ఆయన చేసిన యుద్ధాన్ని మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా ఫిలిష్తీయులు ఎక్కువ యుద్ధాలు చేయడానికే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారనమాట. ఆ ఇశ్రాయేల్ని ఎప్పుడు ఓడించి ఎప్పుడు ఆ దేశాన్ని మనం స్వాధీనం పరుచుకుందామా, ఈ సౌలు అతని కుమారులందరినీ తరుముచు వాళ్ళందరితోటి ఏ రీతిగా అయితే యుద్ధం చేశారో ఆ రీతిగానే ఇప్పుడు ఉంటున్న వీళ్ళతోటి కూడా యుద్ధం చేయాలని వాళ్ళు సిద్ధపడి వచ్చినప్పటికీ కూడా ఎంత ఆయన ఆ సైన్యాన్ని చూసైనా సరే వెళ్ళి ఇశ్రాయేలీయులను తీసుకుని వచ్చి యుద్ధం చేయొచ్చు, కానీ ఆ రీతిగా చేయట్లేదు. ఆయన ఒక్కడే అక్కడ పోరాడుతున్న విధానాన్ని బట్టి మనం గమనించవచ్చు. అటువంటి ధైర్యము మనకి ఇవ్వాలని దేవుడు, అటువంటి తెగింపును మనకి దేవుడు అనుగ్రహింప చేయాలని, దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఎంత పెద్ద యుద్ధాన్ని నేను జయించగలనని ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం పొందుకోవాలని, షమ్గర్ వలె పోరాటానికి మనం సిద్ధపడాలి. కానీ భయపడి వెనుతిరిగే వారిగా కాకుండా ఇశ్రాయేలీలందరినీ కూడా ఆ ఒక్క వ్యక్తి రక్షిస్తున్నాడు అంటేనే మనకే అర్థమవుతూ ఉన్నది. అంతమందిని రక్షించడానికి దేవుడు ఆ ఒక వ్యక్తి ద్వారా కార్యాన్ని జరిగిస్తున్న విధానాన్ని బట్టి మనం చూడవచ్చు. బహుశా అందుకే దేవుడు షమ్గర్లో ఉంటున్న ధైర్యాన్ని బట్టి, ఆ తెగింపుని బట్టి, ఆయన పోరాడగలడు అనే నమ్మకాన్ని బట్టి షమ్గర్కి తోడుగా ఉండి ఆ మునుకోలు కర్ర ద్వారా ఆ విజయాన్ని, ఆ ఫిలిష్తీయులందరినీ చంపివేసి 600 మందిని హతము చేసి విజయాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మన విషయంలో కూడా మన విశ్వాసాన్ని బట్టి, మన ప్రార్థనా జీవితాన్ని బట్టి, మన నడవడికను బట్టి, దేవునితో మనం ఉండే సహవాసాన్ని బట్టి మన విషయంలో కూడా దేవుడు తోడుగా ఉండి, షమ్గర్కి ఏ రీతిగా అయితే తోడుగా ఉండి ఆ న్యాయాధిపతి ద్వారా దేవుడి కార్యాన్ని జరిగించాడు, అట్టి రీతిగా మన కుటుంబాలలో ఒక పనిముట్టిగా మనల్ని దేవుడు ఎంచుకొని ఆనాడు ఇశ్రాయేలీయుల్ని, తన ప్రజల్ని ఏ రీతిగా అయితే ఆయన రక్షించుకుంటున్నాడో మనము కూడా మన కుటుంబాల్ని,
మన బిడ్డల్ని ఆ రీతిగా రక్షించుకోవటానికి పోరాడే వాళ్ళగా, ధైర్యంగా ముందుకు కొనసాగే వాళ్ళంగా, దేవుని కృపను పొందుకునే వారిగా మనం ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధానంలో గడుపుదాం. అట్టి కృప దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహించి మనల్ని నడిపించేలాగా మనం ఎల్లప్పుడూ ఆయన సన్నిధానంలో ప్రార్థించే వరకు ముందుకు కొనసాగుదాం. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.